హలో అండి, వెల్కమ్ టు షాయం. నా ఛానల్లో బీఈడి లెసన్స్, లెసన్ ప్లాన్స్, అలాగే రికార్డ్ యాక్టివిటీస్, క్వశ్చన్స్ చాలా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఇప్పుడు మొన్న డిఎస్సి సిలబస్ గురించి డిస్కస్ చేశాం కదండి. ఇప్పుడు డిఎస్సి బయాలజీ కంటెంట్ యొక్క సిలబస్ చూద్దామండి. ఆ సిలబస్ వచ్చేటప్పుడు మనకి ఫస్ట్ లైఫ్ ప్రాసెస్లో మనకి కొన్ని టాపిక్స్ అనేవి ఇచ్చారండి. ఈ లైఫ్ ప్రాసెస్ అంటే ఏంటి అంటే ప్రతి జీవి తన జీవన విధానాన్ని కంటిన్యూ చేయడానికి కొన్ని ప్రాసెస్లు అనేవి జరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డైజెషన్ అని, రెస్పిరేషన్ అని, ఎక్స్క్రీషన్ అని, ఇట్లా రీప్రొడక్షన్, ఇట్లాంటి ప్రాసెస్లు అన్నీ కూడా జరగాలి. వాటన్నిటిని గురించి ఉండే టాపిక్సే మనకి లైఫ్ ప్రాసెస్లో ఉంటుందండి. అందులో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇందులో అవర్ ఫుడ్, డైజెస్టివ్ సిస్టము, న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్, న్యూట్రిషన్ ఇన్ యానిమల్స్, అలాగే రెస్పిరేషన్ ఇన్ యానిమల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్, అలాగే ఎక్స్క్రిషన్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్, రిప్రొడక్షన్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్, సర్క్యులేటరీ సిస్టము, నర్వస్ సిస్టమ్, ఇవన్నీ కూడా మనకి లైఫ్ ప్రాసెస్ లో ఇంక్లూడ్ చేశారండి సిలబస్ లో. ఈ లైఫ్ ప్రాసెస్ మనకి మాక్సిమం 6th, 7th, 10th క్లాస్ బుక్స్ నుంచి మనకి వస్తున్నాయండి. మనం ముందు ఈ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటప్పుడు 6th నుంచి 10th వరకు బయాలజీ సంబంధించిన టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మన దగ్గర ఉంటే మనం ఇవన్నీ కూడా చదువుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటప్పుడు 6th నుంచి 10th క్లాస్ బుక్స్ అన్ని కూడా ఉండాలి. అలాగే ఇంటర్మీడియట్ బుక్స్ కూడా ఉండాలి. ఎందుకంటే ఇంటర్మీడియట్ బాటనీ, జువాలజీలోంచి కూడా మనకి సిలబస్ అనేది ఉంటుందండి. ఇవన్నీ గ్యాదర్ చేసుకుంటే మనం బాగా ప్రిపేర్ అవ్వచ్చు. తర్వాత లివింగ్ వరల్డ్ అంటే ఇక్కడ మనకి లివింగ్ థింగ్స్ కి, నాన్ లివింగ్ థింగ్స్ కి డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. 6th లో మనకి ఈ టాపిక్స్ అనేవి కవర్ అవుతాయి. తర్వాత స్కెల్టల్ సిస్టమ్ 6th లోనే మనకి ఈ టాపిక్ ఉంటుంది. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ అని, ఆ వాటిలో స్కెల్టల్ సిస్టము, హ్యూమన్ బీయింగ్స్ లో స్కెల్టల్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఆ స్కెల్టల్ సిస్టమ్ వల్ల యానిమల్స్ ఎలా మూవ్ అవుతున్నాయి, అవి కూడా ఉంటాయి మనకి. తర్వాత సెల్ బయాలజీ 9th క్లాస్ లో మనకి ఫస్ట్ చాప్టర్ వస్తుంది కదండి. సెల్ గురించి, సెల్ డివిజన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్, టిష్యూస్, ఇవన్నీ కూడా మనకి లివింగ్ వరల్డ్ లోనే ఇంక్లూడ్ అవుతాయి. తర్వాత 8th క్లాస్ లో వచ్చేటప్పుడు మనకి మైక్రో ఆర్గానిజమ్స్ కూడా ఉంటుంది. ఫ్రెండ్స్ ఆర్ ఫో అని ఒక చాప్టర్ ఉంటుంది. ఆ చాప్టర్ కూడా ఈ లివింగ్ వరల్డ్ లోనే ఉంటుంది. అలాగే మనకి డిఫరెంట్ మైక్రో ఆర్గానిజమ్స్, హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్, యూస్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్, డిసీజెస్ కాజ్డ్ బై మైక్రో ఆర్గానిజమ్స్, ఇవన్నీ కూడా ఈ లివింగ్ వరల్డ్ లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. తర్వాత టాపిక్ వచ్చేటికి అవర్ ఎన్విరాన్మెంట్ ఎకాలజీ. ఇది వచ్చేటప్పుడు మనకి 8th క్లాస్ లో నేషనల్ పార్క్స్, ఎన్విరాన్మెంట్ బయాలజీ, ఇవన్నీ కూడా మనకి ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటుంది అనమాట. ఈ ఎకాలజీలో ఇందులోనే మనకి ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ల్యాండ్ పొల్యూషన్, ఇవన్నీ కూడా డిఫారెస్టేషన్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, ఇవన్నీ కూడా అవర్ ఎన్విరాన్మెంట్ ఇకాలజీలో మనకు ఉంటుంది. అలా ఈకాలజీలో మనకి ఫుడ్ చైన్ గురించి, ఫుడ్ వెబ్ గురించి, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. తర్వాత ఇంటర్మీడియట్ సిలబస్ కూడా మనకి బయాలజీ కంటెంట్ లో ఉంటుందండి. ఈ ఇంటర్మీడియట్ సిలబస్ కోసం మనం కంపల్సరీ బాటనీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్స్, అలాగే జువాలజీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్స్ మనం కంపల్సరీ గ్యాదర్ చేసుకుని ఉంచుకోవాలండి. ఇది మనకి బయాలజీ యొక్క కంటెంట్. ఇందులో మనకి లైఫ్ ప్రాసెస్ లో ఫస్ట్ టాపిక్ వచ్చేటికి అవర్ ఫుడ్. ఈ అవర్ ఫుడ్ లో మనకి మొత్తం ఫుడ్ లో ఉండే కాంపోనెంట్స్, అట్లాగే బ్యాలెన్స్డ్ డైట్, మాల్ న్యూట్రిషన్, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఆ టాపిక్ ని ఈ రోజు మనం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.